భార్యాభర్తల మధ్య గొడవలు జరిగి భార్య తన పుట్టింటికి వెళ్ళడం, ఆ తర్వాత భర్త బ్రతిమాలి మళ్ళీ తన ఇంటికి తీసుకువెళ్లడం పలు సందర్భాల్లో జరుగుతుంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో పుట్టింటి నుంచి మెట్టినింటికి రావడానికి ఆ భార్య తన భర్తకు కొన్ని కండిషన్స్ పెడుతూ ఉంటుంది. ఘర్షణలకు దిగకూడదనో, మద్యం సేవించకూడదనో మరేదో డిమాండ్స్ భార్య ఆమె కుటుంబ సభ్యులు చేస్తారు. కానీ ఇక్కడ ఓ వ్యక్తి భార్య చేసిన డిమాండ్స్ విని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఆమె అత్తగారింటికి వెళ్లాలంటే తనకు రోజు మద్యం, మాంసం ఏర్పాటు చేయాలట. అలాగైతేనే అత్తింటికి వస్తుందంట, లేదంటే వెళ్ళను కాక వెళ్ళనను తేల్చి చెప్తుంది. ఈ వ్యవహారం ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. రాజస్థాన్లోని బాన్స్వారా జిల్లా కుషాల్గఢ్కు చెందిన చిరాగ్ మధ్యప్రదేశ్లోని ఇండోర్కి చెందిన నేహా జైన్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇందుకోసం ఆమె కుటుంబానికి 2 లక్షలు కూడా ఇచ్చాడు. పెద్దల సమక్షంలో సాంప్రదాయం ప్రకారం వీరి వివాహం ఘనంగానే జరిగింది. కానీ ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. నేహా తన అసలు రంగు బయటపెట్టింది. నేహా రోజు ఎవరితోనో ఫోన్లో మాట్లాడేది. ఇది గమనించిన భర్త ఫోన్లో ఎవరు అని ప్రశ్నిస్తే కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నట్లుగా చెప్పేది. ఒకరోజు ఫోన్లో రీఛార్జ్ అయిపోవడంతో ఆగ్రహించింది నేహా. నేరుగా వైన్ షాప్కి వెళ్లి మద్యం బాటిల్ తీసుకువచ్చింది. ఇంట్లోనే కూర్చొని అత్తమామల ముందే మందు తాగింది. ఈ ఘటనతో భర్త, అతని కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఇదేంటని ప్రశ్నిస్తే నేహా రివర్స్ ఫైర్ అయింది. తనను ఎవరైనా అడ్డుకుంటే ఊరుకోనని, ఎక్కువ చేస్తే వేధిస్తున్నారంటూ పోలీస్ కంప్లైంట్ ఇస్తారని హెచ్చరించింది. దీంతో భర్త, అతని కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. ఆ తర్వాత రక్షాబంధన్ రోజు పుట్టింటికి వెళ్ళింది నేహా. అలా వెళ్లిన ఆమె మళ్ళీ తిరిగి భర్త వద్దకు రాలేదు. కొద్ది రోజుల తర్వాత చిరాగ్ తన భార్య ఇంటికి వెళ్లి ఆమెను తన ఇంటికి రావాల్సిందిగా కోరాడు. అయితే ఆమె పలు డిమాండ్స్ చేసింది. ఆ డిమాండ్స్ విని చిరాగ్ షాక్ అయ్యాడు. నేహా అత్తింటికి రావాలంటే ఆమెకు రోజు మద్యం, మాంసం ఏర్పాటు చేయాలట. అలాగైతేనే ఆమె మెట్టినింటికి వస్తుందట. ఈ డిమాండ్స్తో షాక్ అయిన భర్త ఇలా లాభం లేదనుకొని నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.